హాయ్ హలో. ఫేక్ డాక్టర్ బీపీ టెస్ట్ చేసిన బాబు గోగినేని గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా? మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలకు చెందిన వారున్నారు. వారంతా తమ మతానికి అనుగుణంగా ఆయా విశ్వాసాలను ఆచారాలను పాటిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం పలువురు పాటించే విచిత్రమైన ఆచారాలు మూఢనమ్మకాలను తలపిస్తాయి. దీంతో అలాంటి వాటి బారిన పడి ప్రజలు అన్నిటినీ కోల్పోతుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే ఇలాంటి మూఢనమ్మకాలను పెంచి పోషిస్తారు. దీంతో వారు లాభపడతారు, కానీ అమాయక జనాలు మాత్రం నష్టపోతారు. ఇది ఎక్కడైనా జరుగుతున్నదే. మన దేశంలో ఇది ఇంకొంచెం ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. అయితే అలా మూఢనమ్మకాల బారిన పడి ప్రజలు నష్టపోకుండా ఏది నిజం ఏది అబద్ధం అనే సత్యాన్ని చెబుతూ వారిని ఆ మార్గం నుంచి వేరే మార్గం వైపు మళ్లిస్తున్నారు కొందరు. అలాంటి కొందరు వ్యక్తుల్లో గోగినేని బాబు కూడా ఒకరు. ఈయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోగినేని బాబు ఎక్కువగా టీవీ షోలో మనకు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. మొన్న మధ్య ప్రాణ చికిత్స అనే లైవ్కి గోగినేని బాబు సదరు చికిత్స చేసే అతనికి గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇదే కాదు, ఇంకా ఇలాంటి ఎన్నో మూఢనమ్మకాలను కుండబద్దలు కొట్టి అవి అబద్ధమని నిరూపించి చాలా మంది కళ్ళు తెరిపించారు ఈయన. గోగినేని బాబు నిజానికి ఇప్పుడు కాదు, ఆయన చిన్నప్పటి నుంచే మానవతా భావాలను కలిగి ఉన్నారు. ఎప్పుడు నాస్తికుడుగానే జీవించారు. ఎంఎన్ రాయ్ పుస్తకాల ప్రభావం ఈయనపై ఎక్కువగానే ఉండేది. మనం జీవిస్తున్నదే నిజం, భగవంతుడు లేడు. జనం ఇది తెలియక అంతా భగవంతుడి శక్తి అని జీవిస్తున్నారు. కానీ ఉన్నది మొత్తం సైన్సే, దాన్ని జనాలకు తెలిసేలా చేస్తా అంటూ బాబు ముందుకు సాగుతున్నారు. ఈయన తండ్రి రైతు, వ్యవసాయమే ఆయన ఆధారం. అది చేస్తూనే బాబును గొప్పగా చదివించాలని అనుకున్నారు. అయితే బాబు డిగ్రీలో మైక్రోబయాలజీ పూర్తి చేశారు. అనంతరం ఫ్రెంచ్, జర్మన్ లాంగ్వేజెస్ కోర్సులను పూర్తి చేశారు. తర్వాత లండన్లో 10 సంవత్సరాల పాటు ఫ్రెంచ్ లాంగ్వేజ్లో టీచింగ్ ఇచ్చారు. తన 20వ పడిలోనే బాబు టీచింగ్ కెరియర్ను మొదలుపెట్టారు. అప్పట్లోనే డాక్టర్లు, లాయర్ల కన్నా 5 రెట్లు ఎక్కువ వేతనం తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్కు వచ్చి ఇక్కడ స్కిల్ గురు అనే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దీంతో పాటు ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ లాంటి లాంగ్వేజ్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. మనమందరం ఒక ఏకకణ జీవి నుండి వచ్చాం. 2 లక్షల సంవత్సరాల క్రితం ఒకే తల్లికి పుట్టిన మనుషులం మనం. తల్లి ఒక్కతే కానీ తండ్రులు వేరు. మైటోకాండ్రియా ఇదే చెబుతోంది. ఇందుకన్నా సైన్స్ ఆధారంగా నిరూపితమైన గొప్ప స్పిరిచువల్ లైన్ ఉండదు కాబోలు అని అంటారు గోగినేని. అయితే బాబు చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, బాబు 2వ తరగతిలో ఉన్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుండగా బాబు పక్కన ఉన్న తోటి విద్యార్థి మాట్లాడుతూ పేపర్ మీద చిన్న రాయి పెట్టి రాయి, ఇదొక సెంటిమెంట్, ఇలా చేస్తే నువ్వు పాస్ అవుతావని చెప్పాడట. దీనికి బాబు నేను చేయను అని చెప్పి మామూలుగానే ఎగ్జామ్ రాశారట. కట్ చేస్తే రిజల్ట్స్ రాయి పెట్టి రాయినందుకు బాబుకి డబుల్ ప్రమోషన్ వచ్చేసి 4వ తరగతిలోకి వెళ్ళిపోయారు. దీంతో బాబుకి సలహా ఇచ్చిన తోటి విద్యార్థి షాక్. అలా బాబు చిన్నప్పటి నుంచే ఇలాంటి సెంటిమెంట్స్కి, మూఢనమ్మకాలకి దూరంగా ఉండేవారు. ఇక మరోసారి అవి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించిన రోజులు. అప్పుడు తనకు ఎదురు తిరిగిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. గోగినేని బాబుది అప్పుడు స్కూల్కి వెళ్లే వయసు. అప్పుడు స్కూల్కి వెళ్తూ నన్ను అరెస్ట్ చేయండి చూస్తా అని అన్నారట. ఇది బాబులో ఉన్న తెగువ, ధైర్యానికి నిదర్శనగా మనం చెప్పుకోవచ్చు. ఆనాడు ఆ బుద్ధుడు తన సమస్త రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్లి భిక్షమెత్తుకుని ప్రజలలో అజ్ఞానాన్ని రూపుమాపితే, ఈనాడు దొంగ స్వామీజీలు పెద్ద పెద్ద రాజప్రసాదాలను నిర్మించి అమాయక ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని బాబు అంటున్నారు. మన దేశంలో ఎంతో మేధో సంపత్తి ఉంది, అనేక వనరులు ఉన్నాయి. రోజు రోజుకి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తున్నాం. అనేక రంగాల్లో సాంకేతికంగా ముందుకి సాగుతున్నాం. ఆకాశంలోకి రాకెట్లను సొంతంగా పంపుతున్నాం. అయినప్పటికీ మన సమాజాన్ని మూఢనమ్మకాలను జాడ్యాలు వేయడం లేదని అంటారు బాబు. పుష్కరాల సందర్భంగా నదుల్లో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని ప్రభుత్వాలు చెబుతాయి, దాన్ని క్యాష్ చేసుకుంటాయి. కానీ దాన్ని నమ్మిన జనాలు మాత్రం నదుల్లోకి వెళ్తారు. అక్కడ స్నానాలు చేసి అంటువ్యాధులను కొని తెచ్చుకుంటారు. ఇక తొక్కిసలాట్లు జరిగితే ప్రాణాలు కూడా కోల్పోతారు అంటూ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు న్యూమరాలజీ, జ్యోతిష్యం, రంగురాళ్లు వగైరా అంటూ కొందరు కోట్ల రూపాయలను ప్రజల నుంచి కాజేస్తారని, కానీ వాటిలో విశ్వసనీయత ఉండవని, ఈ నేపథ్యంలో ప్రజలు తమ విలువైన ధనాన్ని కోల్పోతారని బాబు అంటారు. అందుకే ఇలాంటి మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలను రూపుమాపాలనే బాబు ముందుకు సాగుతున్నారు. తనకు వీలైనంత వరకు వీటి పట్ల అవగాహన కల్పించడానికే ఆయన యత్నిస్తారు. అయితే 2001లో బాబు అమ్మ చనిపోయింది. దీంతో విదేశాల్లో ఉన్న బాబు ఇండియాకు వచ్చి తన తల్లి అవయవాలను 3 వేర్వేరు మతస్థులకు దానం చేశారు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా మిత్రుడే. మూఢాచారాలు పాటించి నాశనమవుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను అని అంటారు బాబు. అలాగే ఓసారి పాకిస్తాన్లో ఆ దేశానికి చెందిన వ్యక్తి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ సభలో కామెంట్లు చేశాడు. దీంతో అతన్ని ఆ దేశ ప్రభుత్వం జైలులో వేయగా ఈ విషయం తెలుసుకున్న బాబు స్వయంగా అతన్ని రక్షించారు. అదేవిధంగా శాంభవి అనే ఓ 7 ఏళ్ల బాలికను సన్యాసినిగా చేసి ఆమె సహాయంతో జనాల దగ్గర నుంచి డబ్బులు గుంజాలని చూసిన స్వామీజీల ఆట కట్టించారు. నా దేశం గొప్ప దేశం,
నా దేశం చంద్రునిపై శాటిలైట్ ని పంపించింది. అంతటి గొప్ప దేశాన్ని చంద్రుని నీడను చూసి నా దేశ ప్రజలను భయపడేలా చేస్తున్నారు కొంతమంది జ్యోతిషులు అంటారు బాబు. ఇక గ్రహణం రోజున గర్భిణీలు బయట తిరిగితే పిల్లలు సరిగ్గా పుట్టరని ఎవరో చెప్పిన మాటలను కొందరు నమ్మి ఓవైపు నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని సూర్యగ్రహణం రోజున బయటకు తీసుకెళ్లేందుకు నిరాకరించారు. అయితే వారు గోగినేని బాబు చెప్పిన మాటలను విన్నారు. దీంతో తమ అభిప్రాయం మార్చుకొని గర్భిణిని గ్రహణం రోజున హాస్పిటల్కి తరలించారు. ఆమెకు పన్నంటి బిడ్డ జన్మించాడు. దీంతో వారి మూఢనమ్మకం తప్పని బాబు నిరూపించారు. సత్యాన్ని చేరుకోవాలంటే ఎన్నో ప్రమాదాలను దాటాల్సి ఉంటుంది అంటారు బాబు. అవును, మరి మన దేశంలో అలాంటి వారు ఎంతమంది ఉంటారు చెప్పండి. వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కేవలం మూఢనమ్మకాలను నమ్మేవారే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వారిని మార్చడమే గోగినేని బాబు పనిగా పెట్టుకున్నారు. ఆయన ఆశయం నెరవేరుతుందా చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.